నమస్తే, వెల్కమ్ టు 690 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల కొండపై సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. టీటీడీ దేవస్థానంపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు. యువగళంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నందుకు గర్వంగా ఉంది. గత 5 ఏళ్లు రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగిందన్న మంత్రి నారా లోకేష్. రాబోయే ఎన్నికల్లో వైసీపీదే అధికారమన్న ఏపీ మాజీ సీఎం. స్థానిక సంస్థల ప్రజానిధులతో ధీమా వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి. సీఎం చంద్రబాబు మాట్లాడే మాటకు చేసే పనులకు సంబంధం లేదు. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ పేరుతో డ్రామా చేస్తున్నారన్న మాజీ మంత్రి రోజా. ఏపీ సచివాలయం అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. రివ్యూకు దేవాదాయ శాఖ మంత్రి అనంరామ్ నారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ఎస్ నాయుడు, ఈవో శ్యామలారావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్స్ అధికారి తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ అధికారులు హాజరయ్యారు. యువగళం పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలను నేరుగా చూశానని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగిందని చెప్పారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న కాంప్లెట్ బయోగ్యాస్ ప్లాంట్కు లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే గుర్తొచ్చేది ప్రేమ, పౌరుషం. ఈ జిల్లాకు సీఎం చంద్రబాబు, టీడీపీ అంటే చాలా గౌరవం ఉంది అన్నారు. 2019లో ఎదురుగాలి ఉన్న ఇక్కడి నుంచి 4గురిని టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిపించారని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరైనా చెప్పాలని డిమాండ్ చేస్తున్నానని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్నారు. దానికి సంబంధించిన పనులు ప్రారంభించామని, దానిలో భాగంగానే బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నందుకు గర్వంగా ఉందన్న ఆయన, ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన అని లోకేష్ అన్నారు. ఆ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక రోజు రాత్రి చివరి గ్రామం అక్కడ నేను నడుస్తున్నప్పుడు ఒక తల్లిని చూసా. రోడ్డు మీద కూర్చుని బోండాలేస్తుంది. ఆమెను అడిగా, అమ్మా ఆకలేస్తుంది, నీ పక్కన కూర్చోవచ్చా, నాకు బోండాలేస్తాను అడిగా. స్టూల్ లాగేసి కూర్చో బాబని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ఆమెను అడిగా, ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారు? ఆమె అప్పుడు చెప్పింది, మద్యంకి మా భర్త బానిసుడయి చనిపోయాడు. 30 సంవత్సరాలుగా నేను ఇక్కడ కూర్చుని బోండాలేస్తున్నాను. రూపాయి జమ చేర్చి మా 2 బిడ్డలు చదివించాను. ఆ 2 బిడ్డలకి ఉద్యోగాలు కల్పించు బాబు అని ఆనాడు కోరింది. ఇప్పుడు కూడా బాగా గుర్తు ఆ కోరిక. ఆ సంఘటన తర్వాత మరుసటి రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఫోన్ చేసి, ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి. అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరటం జరిగింది. దేశంలో ఏ పార్టీ చేయని సాహసం ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా. వాళ్ళందరూ అన్నారు,
ఈ హామీ మీరు సాధించగలుగుతారా, చేయగలుగుతారా అని అడిగారు. కానీ వాళ్ళు ఒకటే చెప్పా, నా ధైర్యం ఒకటే, నా బ్రాండ్ ఒకటే, ఆ బ్రాండ్ పేరు 3 అక్షరాల CBN. మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. అక్కడున్న విలేకరు నన్ను అడిగాడు, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని అడిగారు. అతన్ని ఒకటే చెప్పా, మాకు చంద్రబాబు నాయుడు గారు అని ఒక బ్రాండ్ ఉన్నాడు, అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నామని. 2024 ఎన్నికల్లో సైకో పాలకుకు బాయ్ బాయ్ చెప్పి సైకిల్, గ్లాస్, కమలం పాలన మనందరం కలిసికట్టుగా తీసుకొచ్చాం. గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులకు. ఏపీలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలోని పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తలు ఇటీవల కీలక సూచనలు చేశారు. వైసీపీ స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులతో ఇవాళ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీ ధైర్యానికి గర్వంగా ఉందని తెలిపారు. 50 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 39 స్థానాలు గెలిచామని హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి నేతలు అధికార అహంకారంతో ఎలాగైనా గెలవాలని చూశారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఇక టీడీపీ అధికార దుర్వినియోగంతో భయపెట్టిన వైసీపీ కార్యకర్తలు తెగించారు. సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని మాజీ సీఎం జగన్ దుయ్యబడ్డారు. ఈ క్రమంలో రాబోయే రోజులు మనమే అని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే మాటకు చేసే పనులకు సంబంధం ఉందా అని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పెట్రోల్ పంపుల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము లోకేష్కి ఉందా అని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు ఏప్రిల్ ఫుల్ చేశారని, ప్రతి నెల పెన్షన్ల పంపిణీ పేరుతో డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. 3 లక్షల మందికి పెన్షన్లను తొలగించి వారిని ఇబ్బందులు పెడుతున్నారని, రోజా జనాన్ని ఫూల్ చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అంటే ఇంతమంది బెనిఫిషియర్స్ని తెలుగుదేశం పార్టీ ఎలా మోసం చేసింది 2014 నుంచి 19 వరకు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 63,59,000 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. అంటే 3 లక్షల మంది పెన్షన్లని ఏ విధంగా తొలగించారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒక్క పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు, సూపర్ 6 కానీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న వాటిని. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమాలన్నిటికీ కూడా సమానం అని చెప్పటం అనేది జనాల్ని ఏప్రిల్ ఫూల్ చేయటం కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం కోసం కేటాయించింది దాదాపుగా 2,72,000 కోట్ల రూపాయలని ఈరోజు డీబీటీ, నాన్ డీబీటీ కింద ఇవ్వడం జరిగింది. అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు కేవలం 1,000 రూపాయలు పెన్షన్ పెంచేసి దానితో సమానం అని చెప్పుకోవడం చూస్తుంటే ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేయడానికి ఈయన సంసిద్ధంగా ఉన్నాడో అర్థమవుతుంది. ఇది ఒక్క పెన్షన్ విషయంలోనే కాదు, రోజు జనాల్ని ఫూల్స్ని చేయటమే పనిగా పెట్టుకున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో రావడం ముందు సూపర్ 6 అమలు చేస్తాను అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేశారో మనం అందరం కూడా కల్లారా చూస్తున్నాం. అంతేకాకుండా గత ఏడాది వాలంటీర్స్కి ఈ ఉగాది రోజు 10,000 రూపాయలు జీతం పెంచి ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళని ఎలా ఫూల్స్ చేసి రోడ్డు మీద వదిలేశారో
మనం కళ్ళారా చూసాం. అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి నమ్మించి ఈరోజు వాళ్ళందరినీ ఎలా ఫూల్స్ని చేశారో మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. యువతకి ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులకి, లేదా 3000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈరోజు వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఉద్యోగం ఇవ్వకుండా ఎలా ఫూల్స్ని చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం. అంతకన్నా ముఖ్యమైనది అమ్మఒడి. ప్రతి మహిళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అని ఏ విధంగా అరిచి చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలోకి వచ్చాక గత ఏడాది అమ్మఒడి ఇవ్వలేదు, ఈ ఏడాది ఇంతవరకు 1 రూపాయి ఇవ్వకుండా ఆ పిల్లల తల్లులని ఏ విధంగా ఫూల్స్ని చేసి రోడ్డు మీదకి వదిలే. విజయవాడ క్యాంపు కార్యాలయంలో కేంద్రీయ ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ప్రాజెక్ట్ సిఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలకు జీవనాడి అయిన హంద్రినియా ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. ఏడాది బడ్జెట్లో అత్యధికంగా హంద్రినియాకు 3,243 కోట్లు చంద్రబాబు కేటాయించారని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల. కుక్కడపల్లి హౌసింగ్ బోర్డులో భర్త వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య చేసుకుంది. 2020లో రజనీకాంత్ రెడ్డితో సౌజన్యకి వివాహం జరిగింది. వీరికి 3 సంవత్సరాల బాబు ఉన్నాడు. తనను భర్త, అత్త, మరిది శారీరకంగా, మానసికంగా వేధించారని 3 పేజీల సూసైడ్ నోట్ను సౌజన్య తెలిపింది. కేపీహెచ్పీ ఫేజ్ 3లో తను ఉంటున్న ఇంట్లో ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ ధర్నాకు దిగారు. సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రోడ్డెక్కిన కార్మికులు తక్షణమే సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుంచి గాంధీ విగ్రహం వరకు జీవీఎం కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ర్యాలీ మహాధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. గత ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, పంచాయతీ కార్మికులు, అన్ని రకాల కార్మికులు ఆశించారు మా బాధలు తీర్తాయని. విశాఖ ఉక్కు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పుడు మనకులాగే పోరుబాటు పెట్టారు. ఎప్పుడు విశాఖ తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్రంలో ఇటు రైతాంగం పోరాటాలు జరుగుతున్నాయి. అన్ని రకాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అయ్యో పాపం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామే 9 నెలలు అయింది, ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయట్లేదు, అందరిని ఇబ్బందులు పెడతా ఉంది, 16,000 కోట్ల రూపాయలు భారం వేసింది, ఇందుకేనా మనం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది అని ఎంత తక్కువ కాలంలో రోడ్లెక్కి నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చిందంటే సంవత్సరం కాదు, కానీ కార్మికులందరూ రోడ్లెక్కుతున్నారు. ఎప్పటికైనా ఆలోచించుకొని కార్మిక సంఘాలతో చర్చలు జరపండి, కార్మికులు ఏం కోరుకుంటారో ఆ సమస్యల పరిష్కారం లేదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం కోరుతా ఉన్నాం. ఈ రోజు మనకేమి పిచ్చెక్కు లేక కావాలనో ఇంత ఎండలో మనం ప్రదర్శన చేయాల. ఈ రోజు మనం గత 5 ఏళ్లుగా ప్రతి నెల జీతాలు తీసుకున్నావా లేదా? 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు వస్తాయి మన అకౌంట్ లోకి. పిఎఫ్ డబ్బులు, ఈఎస్ఐ డబ్బులు ఎవరు కాజేయకుండా మన ఖాతాకి వెళ్ళిపోతా ఉన్నాయి. బయట ప్రైవేట్ కాంట్రాక్టర్లు, ప్యాకేజీ దారులు ఎవరు మన మీద పెత్తనం చేస్తారు. ఎవరైనా మన మీద పెత్తనం ఉందా? పెత్తనం
పెత్తనం లేదు. ఉద్యోగం అంటే కొంత భరోసా వచ్చింది, ఆ భరోసా కల్పించింది అవకాశం. అట్లాంటి అవకాశం తీసేస్తారట. అయ్యా ఎందుకు తీసేస్తారు అంటే దానికి సమాధానం లేదు. మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ అవకాశం ఎవరు పెట్టారు అవకాశం? సెక్రటేరియట్లు, సచివాలయాలు, వార్డు సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి పెట్టారు. ఇప్పుడు ఆయన తీసేస్తారట. అంతకుముందు మద్యం అమ్మేటువంటి షాపులు, గవర్నమెంట్ షాపులు అమ్మేరు, ప్రైవేట్ వాళ్ళు లేరు, అవి తీసేసాడు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసాడు. వాలంటీర్లు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. తిరుమల కొండపై సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. టీటీడీ దేవస్థానంపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు. యువగళంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నందుకు గర్వంగా ఉంది. గత 5 ఏళ్లు రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగిందన్న మంత్రి నారా లోకేష్. రాబోయే ఎన్నికల్లో వైసీపీదే అధికారమన్న ఏపీ మాజీ సీఎం. స్థానిక సంస్థల ప్రజానిధులతో ధీమా వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి. సీఎం చంద్రబాబు మాట్లాడే మాటకు చేసే పనులకు సంబంధం లేదు. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ పేరుతో డ్రామా చేస్తున్నారన్న మాజీ మంత్రి రోజా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.